అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైనది, దోషాలను అధిగమించడానికి కారణమైనది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. విశేషించి మీరు చేసేటువంటి పనులు ఇతరులను ఆకట్టుకునేవిగాను, చాలా సుందరంగాను, ఆకర్షించేవిగాను ఉండే అవకాశం ఉంది. అందువలన మీరు సాధించేటువంటి పనులు అందరికీ మేలు చేసేవిగా ఉంటాయి. మీరు మాట్లాడే తీరు కూడా కొన్ని సందర్భాల్లో నైపుణ్యంతోనూ, కొన్ని సందర్భాల్లో ఇతరులను కొంతవరకు నిగ్రహించేవిగాను ఉంటాయి. తద్వారా మీరు కార్యాలలో విజయాలను ఎక్కువగా సాధించగలుగుతారు. విశేషించి జన సహకారం బాగుంటుంది. సోదరులు, స్నేహితులు వీళ్ళందరి యొక్క సహకారంతో సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. మీ ఆలోచన స్థాయిలో కొంత ఆందోళన చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆందోళన అధిగమించడం కోసం శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవడము, విశేషించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించడము ఎక్కువ మేలు చేస్తుంది, సరి అయిన నిర్ణయాలను తీసుకునేలా సహకరిస్తుంది. విశేషించి శత్రువులు మీకు అపకారం చేయడానికి ప్రయత్నం చేసినా ఆ అపకారాలు ఏమీ మీకు అపకారం చేయలేవు. విశేషించి మీ కృషిశీలత పెరుగుతుంది, మీ నైపుణ్యం పెరుగుతుంది, మీ గౌరవం పెరుగుతుంది, మీ అనుభవం పెరుగుతుంది. విశేషించి ఆర్థిక విషయాలలో కూడా రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడైనా బాకీ ఇచ్చి వదిలేస్తే ఆ డబ్బు కూడా తిరిగి మీకు చేరే అవకాశం ఉంది. అది మీకు త్వరితంగా చేరడం కోసం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని చెరో గంట జపించడం బాగా ఉపకరించేదిగా ఉంటుంది. అంతేకాకుండా మీరు సాధించేటువంటి పనులలో కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. ఆ అసంతృప్తిని అధిగమించడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని కనీసం ఒక గంట సేపు అయినా జపించినట్లయితే ఈ అసంతృప్తి బారి నుండి మీరు బయటపడగలుగుతారు. ఇంకా రావాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది వర్తమానంలో రావాల్సింది, గతంలో రావాల్సింది తొందరగా వచ్చే అవకాశం ఉంది, కానీ వర్తమానంలో రావాల్సినది మాత్రం కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆలస్యం వల్ల విరక్తి కలిగి వద్దులే అనిపించే మానసిక స్థితి కూడా మీరు పొందే అవకాశం ఉంది. అందువలన దాన్ని అధిగమించడం కోసం, మీకు రావాల్సిన సొమ్ము తప్పనిసరిగా రావడం కోసం మీరు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం అవసరం. వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనా శక్తితో ప్రవర్తించగలుగుతారు. మీ యొక్క గాంభీర్యము అలాగే సమయస్ఫూర్తి చక్కగా వినియుక్తమవుతాయి. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకుని సకాలంలో పనులను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. కానీ మాట్లాడే తీరులో తొందరగా కోపం వచ్చేసి పరుషంగా మాట్లాడడము, ఎదుట వ్యక్తులకు అది అపార్థాన్ని ఇవ్వడము అనేటువంటి వాటికి అవకాశం ఉంది. ఆ కారణంగా తాపిగా ఆలోచించి తప్పనిసరైనంత వరకే సంభాషణ కొనసాగించడం అవసరం. ప్రయాణ సందర్భాలలో గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా సకాలంలో ప్రయాణాదులను సక్రమంగా వినియోగించుకోగలుగుతారు. ఆలోచన స్థానంలో ఉండేటువంటి బలం వల్ల మీకు వచ్చినటువంటి ఆలోచనలు ఉత్పత్తి శక్తిని పెంచేవిగాను, ఇతరులకు కూడా మేలు చేసేవిగాను,
ఆర్థికంగా అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ సకాలంలో సరియైన ఆలోచనలను ఆత్మీయులతో సంప్రదించి అమలు చేయడం ద్వారా మీరు పొందేటువంటి విజయాలు చాలా ఎక్కువ సత్ఫలితాలను ఇచ్చేవిగాను అభివృద్ధి కారకాలుగాను పనిచేస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. అలాగే మాట్లాడే తీరు ఆత్మీయులతో దూరాన్ని పెంపొందించే అవకాశం ఉంది. అందువలన ఆ దూరం మంచిది కాదు. కాబట్టి మీరేం చేయాలి అంటే స్వప్రయోజనాన్ని విడనాడడం, తక్కువగా మాట్లాడడం మొదలైనటువంటి చర్యల ద్వారా ఒక నియంత్రణ అనేటువంటి దానికి అలవాటు పడాల్సిన అవసరం చాలా ఉంది. ఈ నియంత్రితమైనటువంటి వ్యవహారంలో కార్యక్రమాలు సరియైన ఫలితాలను ఇచ్చేవిగాను అభివృద్ధికరంగాను రూపొందుతాయి. ఆర్థిక విషయాలలో అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం 4-5 మార్గాల్లో ధనాన్ని ఏర్పాట్లు చేసుకుని అప్పు తీసుకోకుండా అక్కడే అట్టేపెట్టి మీకు అత్యవసరమైన పరిస్థితిలో మాత్రమే ఆ సొమ్మును తీసుకోవడం ద్వారా మీరు సరియైన విజయాలను సాధించగలుగుతారు. ముందుగా ధనం సమకూడినప్పుడు కొంత తొందరపాటు వల్ల వ్యర్థంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఉండడం వలన ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించి ఆర్థిక రంగంలో అనుకూల ప్రభావాల వల్ల మీరు ఎక్కువ మేలు పొందుతారు. విశేషించి మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు అభివృద్ధినివ్వడంతో పాటుగా మీ ఆత్మీయులకు కూడా అభివృద్ధినిచ్చేవిగా ఉంటాయి. తద్వారా మీ గౌరవం వృద్ధి చెందుతుంది. ఒక ఆత్మీయ వర్గంలో మీరు ఒక నాయకత్వ లక్షణాన్ని కలిగిన వారై ప్రవర్తించగలుగుతారు. అది దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆ కారణంగా ఇటు ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని, లౌకికమైనటువంటి బలాన్ని కూడా సరియైన మార్గంలో పెట్టుకుంటూ బుద్ధి కుశలతతో సరియైన విజయాలను సాధించగలుగుతారు. తద్వారా మీకు అభివృద్ధి కలుగుతుంది. విశేషించి విద్యార్థులలో అభివృద్ధిని పొందడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఉత్సాహశక్తితో ప్రవర్తించగలుగుతారు. అయితే ఈ ఉత్సాహం అత్యుత్సాహం కాకుండా కొంత నియంత్రణ అవసరం అవుతుంది. ప్రయాణాలు కూడా అధికంగానే చేస్తారు. ఈ ప్రయాణాలు మీకు సత్ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు నూతన విషయాలన్నిటినూ గ్రహించగలుగుతారు. ఆ విషయాల ద్వారా మీరు సాధించేటువంటి విజయాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. మీ యొక్క అభివృద్ధికి కారణమైనటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో దాని యందు సద్భావనతో మీరు ప్రవర్తించడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలను పొందగలుగుతారు. మీ యొక్క కృషి అనుకూలమైనదిగా ఉంటుంది. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలనే ఇస్తాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గౌరవాన్ని ఇచ్చేదిగాను అభివృద్ధినిచ్చేదిగాను ఉంటుంది. అలాగే తండ్రి తత్సంబంధీకుల విషయంలో ఆరోగ్య లోపాలకు అవకాశాలు ఉన్న దృష్ట్యా వారి యొక్క ఆరోగ్యాభివృద్ధి కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ సత్ఫలితం సిద్ధిస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. అవి సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగుపరుచుకునేటందుకు క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరించేదిగా ఉంటుంది. విశేషించి మీ యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవడం విషయంలో ఆత్మీయుల యొక్క సలహాలను తీసుకోవడం, ఏ విషయమైతే మనం నిర్ణయించుకోగలుగుతున్నామో ఆ నిర్ణయించుకునేటువంటి విషయానికి సంబంధించిన నైపుణ్యం కలిగిన వ్యక్తులతో సంప్రదించి సరియైన నిర్ణయం సకాలంలో తీర్చుకోవడం ద్వారా మనం ఎక్కువ సత్ఫలితాలను సాధించగలుగుతాం, విజయాలను సాధించగలిగే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. మీ యొక్క లాభస్థితి కూడా అనుకూలంగానే ఉంది. కానీ ఆ లాభస్థితి మనం ఎలా పొందాలి అంటే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం యొక్క జపం పెంచుకోవడం ద్వారా ఆరోగ్య స్థితి మెరుగవుతుంది. తద్వారా మీరు చేసేటువంటి ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకుని అటు తర్వాత నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా
ఉంటాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము సాధించే విజయాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మీరు మాట్లాడే తీరు వల్ల ఇతరులు దూరం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మనం తక్కువగా మాట్లాడడం, ఆత్మీయులతో సంప్రదించి సరైన ప్లానుతో ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. అలాగే సజ్జన సహకారం బాగుంటుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తులతో మీ పరిచయాలు పెరుగుతాయి. వారిని దర్శిస్తారు, వారి సలహాలను తీసుకుంటారు. ఆ సలహాలు మీకు జీవితంలో ఎక్కువ అభివృద్ధినిచ్చేవిగా ఉంటూ ఉంటాయి. శత్రువులకు మీరంటే భయంగా ఉంటుంది. వాళ్ళ పనులు ఆలస్యం కావడం ద్వారా మీకు అపకారం చేయలేరు. అందువలన మీరు విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే అనుకోని ఖర్చుల విషయంలో మాత్రం కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. తక్కువగా మాట్లాడడం, తక్కువగా ఖర్చు పెట్టడం, ఇవి రెండు కూడా మీ అభివృద్ధికి సోపానాలు. మీరు ఏదైనా ఒక వస్తువు కోసం డబ్బులు వెచ్చించాల్సి వస్తే ఆ డబ్బును మీరు స్వయంగా వెచ్చించకుండా మీ ఆత్మీయుల ద్వారా వెచ్చించినట్లయితే ధనం దుర్వినియోగం కాకుండా పూర్తి సద్వినియోగం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. స్నేహ సంబంధాల విషయంలో మీరు చూపేటువంటి శ్రద్ధ మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంది భవిష్యత్తులో. అదేవిధంగా వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీ గౌరవాన్ని పెంపొందించేవిగా ఉంటాయి, ఆదర్శవంతంగా ఉంటాయి, అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి. అదే కాకుండా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధ చూపించడం అనేది నిత్యావసరం. ఆ శ్రద్ధ ఎక్కువ చూపించినందువలన మీరు ఎక్కువ సత్ఫలితాలను సాధించగలుగుతారు. వృత్తి స్థానంలో పొందేటువంటి గౌరవం భవిష్యత్తులో కూడా మీకు ఉపకరించేదిగాను అభివృద్ధికరంగాను తయారవుతుంది. స్నేహ సంబంధాలను మీరు వృద్ధి చేసుకోవడం ద్వారా మీరు భవిష్యత్తులో పొందేటువంటి ప్రయోజనాలు అనంతంగా ఉంటాయి. ఆ కారణంగా ఆత్మీయులతో సంప్రదించి స్నేహ సంబంధాలు భగ్నపరచకుండా వారికి మీరు ఉపకరించడము, వారి నుంచి మీరు ప్రత్యక్షంగా ఉపకారాన్ని ఆశించకపోవడము అనేది దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని ఇస్తూ ఎక్కువ అభివృద్ధికరం అవుతుంటుంది. మాట్లాడే తీరులో మాత్రం మీరు సౌమ్యతకు కట్టుబడి ఉండాలి. ఏ కొంచెం పారుష్యాలను ప్రదర్శించినా అది భవిష్యత్తులో వారి యొక్క జీవితాలకు సంబంధించినదిగా ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా ఆత్మీయులతో సంప్రదించి చేయడం మంచిది. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కానీ ప్రతి పనిలోనూ ఆందోళన చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ ఆందోళన అధిగమించడం కోసం తప్పనిసరిగా శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం అవసరం. ముఖ్యంగా మాట్లాడే తీరు గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. తద్వారా మీరు చెప్పేటువంటి మాటకు ఇతరులు విలువ ఇచ్చి సహకరిస్తారు. ఆ సహకారాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆలోచనల విషయంలో కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలస్యాన్ని అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా ఆత్మీయులతో, ఆ విషయముందల నిపుణులతో సంప్రదించి ఆ తర్వాత ఆచరణలో పెట్టడం శ్రేయస్కరం. విశేషించి స్నేహ సంబంధాలు మీ యొక్క ప్రవర్తన విధానం వల్ల దూరం అయ్యే అవకాశం ఉంది. అంటే సకాలంలో వాళ్ళని పరిచయం చేయకపోవడం, పలకరించకపోవడం, వారిని గుర్తించకపోవడం అనేటువంటి చర్యల ద్వారా మీరు దూరం చేసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. అందువలన ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. తండ్రి లేదా తత్సంబంధీకులు మీకు ప్రయోజనాన్ని ఇచ్చేవారుగా, అభివృద్ధిని గౌరవాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి నైపుణ్యంతో కూడినదై ఇతరులకు ప్రయోజనాత్మకమై మీకు కూడా ప్రయోజనాత్మకమై రూపుదిద్దుకుంటుంది. వృత్తి స్థానంలో పై అధికారుల యొక్క ఆదరాన్ని పొందగలుగుతారు. వారి యొక్క పరిచయాలు, వారి యొక్క ఆదరము మీ యొక్క గుర్తింపును పెంపొందించే అవకాశం ఉంది. విశేషించి రావలసిన సొమ్ము ఏదైనా
బాకీలు ఉన్నట్లయితే అవి వసూలు అవ్వడానికి తగిన సమయం కాబట్టి వసూలు అవ్వడం కోసం దీక్షగా రోజుకి 2-3 గంటలు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటే రావాల్సిన సొమ్ము చేతికి చేరుతుంది. ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఖర్చు కూడా అలాగే విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అందువలన మీ యొక్క ఆదాయాలను సరిగా వినియోగించడంలో శ్రద్ధ చూపిస్తూ ఆత్మీయులతో సంప్రదించి సరియైన సమయానికి సరియైన నిర్ణయాలు తీసుకుంటూ కాలాన్ని గడపడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. కన్యారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో పట్టుదలతో వ్యవహరించి సకాలంలో పనులను పూర్తి చేయగలిగి ఆనందాన్ని సాధిస్తారు, గౌరవాన్ని సాధిస్తారు. విశేషించి ప్రయాణ సమయాలలో గౌతమనామాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణం సత్ఫలితాన్ని ఇచ్చేదిగాను, ఇతరులకు మేలు చేసేదిగాను, మీకు ప్రయోజనాన్ని ఇచ్చేదిగాను రూపుదిద్దుకుంటుంది. శత్రువులపై మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు విజయాన్ని ఇస్తాయి, వారికి అపజయాన్ని ఇస్తాయి. అందువలన మీరు శత్రువుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రావాల్సిన సొమ్ము చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక లాభాలకు కూడా అవకాశం ఉంది. ఆ లాభాలు వచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేయడం విషయంలో శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. విశేషించి మీ యొక్క కృషి సత్ఫలితాన్ని ఇచ్చేదిగాను, అభివృద్ధికారిగాను ఉంటుంది. తండ్రి లేదా తత్సంబంధీకులకు ఆరోగ్య విషయంలో కొంత లోపం వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపిస్తున్నందువలన ఆ దోషాన్ని అధిగమించగలుగుతారు. వృత్తి స్థానంలో ఉద్రేకాలకు లోను కాకుండా, తొందరపాటు లేకుండా, తాపీగా ఆలోచించి ఆత్మీయుల యొక్క సలహాలు తీసుకుని ఇతరుల యొక్క బాధ్యతలు కూడా మీరు నెత్తి మీద వేసుకోకుండా వారికి బాధ్యతలను పంచి వారి ద్వారా పనులను కొన్ని చేయించి సకాలంలోనూ పనులను పూర్తి చేయగలుగుతారు. ఇప్పుడు ప్రస్తుతము మీకు నాయకత్వ లక్షణాలను వినియోగించుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంది. అన్ని పనులు మీరే చేద్దామనుకున్నందువలన నష్టపోయే అవకాశం ఉంది. ఆ విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఖర్చు చేసేటప్పుడు మాత్రం అనుకోని ఖర్చులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా ఖర్చు చేస్తూ ఉండడం మంచిది. ప్రయాణాలకు సంబంధించి కూడా వ్యయం అధికంగా అయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆ విషయంలో కూడా కొంత నియంత్రణ అవసరం. వీలైనంత వరకు స్వయంగా మీ చేతులతో ఖర్చు పెట్టుకోకుండా ఆత్మీయుల చేతుల ద్వారా ఖర్చు పెట్టించినట్లయితే అది మీకు ఇబ్బంది కలగదు. మీ డబ్బే ఇచ్చి వారి చేత ఖర్చు పెట్టించడం అనేటువంటి దాని వలన కొంత ధనము సురక్షితమయ్యేటువంటి అవకాశం ఉంది. మీ మాట విలువను పెంపొందించుకోగలుగుతారు. వృత్తి స్థానంలో మీ గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. ముఖ్యంగా మీ పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో అధిక వ్యయాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందువలన వారి కోసం ఖర్చు చేసినా కూడా భవిష్యత్తులో అది మేలు చేసేదే కాబట్టి ఆ ఖర్చుకు వెనుకాడకుండానే చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా సొమ్ము చేరడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి. తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఈ విజయాలలో మీ యొక్క కృషి కంటే మీ క్రింది వర్గీయుల యొక్క ఉన్నతోద్యోగుల యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క కృషి మీకు బాగా ఉపకరిస్తాయి. విశేషించి మీ క్రింద పనిచేసేటువంటి వారు తమ యొక్క శక్తియుక్తులన్నిటినీ వినియోగించి మీకు సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా మీ యొక్క గౌరవం పెంపొందే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో వాళ్లకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తూ మీ యొక్క ఫలిత భాగస్వామ్యం కూడా వారికి అందించినట్లయితే అది కృతజ్ఞత అవుతుంది. భవిష్యత్తులో ఈ సహకారం కొనసాగే అవకాశం ఉంటుంది. ఆలోచనల విషయంలో కొంత తొందరపాటుకు అవకాశం ఉన్న దృష్ట్యా తాపిగా ఆలోచించటము, ఏ విషయమైతే మీరు ఆలోచిస్తున్నారో ఆ విషయమందరి నిపుణుల యొక్క సహాయ సహకారాలతో నిర్ణయాలు తీసుకోవడము ఎక్కువ మీకు ఉపకరించేదిగా ఉంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించడం అవసరం. వ్యాపారాదులలో
పెట్టుబడులు పెట్టినట్లయితే అది తిరిగి వచ్చే అవకాశం లేదు, నష్టపోయే అవకాశం ఉంది. అందువలన వ్యాపారాదులలో పెట్టుబడి పెట్టకుండా ఉండడం శ్రేష్టం. రావాల్సిన సొమ్ములు కొంతవరకు మీ చేతికి వచ్చినా అవి వినియోగం కూడా తొందరగానే అయిపోతుంటాయి. అయితే ఇతరులకు మేలు చేయడం కోసం, ఇతరులను ఆదుకోవడం కోసం చేసేటువంటి ఖర్చులుగా కొంత తాత్కాలికంగా నష్టాన్ని కలిగించినట్లు కనిపించినా భవిష్యత్తులో ఆ వ్యక్తుల యొక్క ఆశీస్సులు, ఎవరికైతే మీరు ధనాన్ని వెచ్చించారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు ఉపకరించేవిగాను, భవిష్యత్తులో మీ యొక్క అభివృద్ధికి కారణమయ్యేవిగాను ఉంటాయి. అందువలన ఆ ఖర్చులకు వెనకాడకుండా ఉండడం శ్రేష్టం. కానీ ఇతరులలోని లోపాలను గుర్తించి మాట్లాడడానికి ప్రయత్నం చేసినట్లయితే అది ఎదుటి వ్యక్తులను బెదిరించే ధోరణిగా రూపొందుతుంది. తద్వారా వ్యక్తులు మీకు దూరం అవుతారు. ఒకరిని బెదిరించినా 10 మంది దూరం అవుతారు. ఎందువలన ఈ వ్యక్తి యొక్క స్వభావం ఇటువంటిది అనే విషయంలో వాళ్ళు జాగ్రత్త పడతారనమాట. అందుకని తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం, వాటిలో మంచిని స్వీకరించడం. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే తాను బహిరంగంగా ఒక విషయాన్ని ప్రకటిస్తున్నాడు అంటే తన యొక్క అనుభవ సారాంశాన్నంతని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ వాక్యాన్ని బయటికి వెలువరించే అవకాశం ఉంది. అందువలన వారి సలహాలను పాటించడం మీ అభివృద్ధికే కారణమవుతుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. సమయానికి ఆహారం తీసుకోవాలి, సమయానికి నిద్రపోవాలి, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించాలి, ఉదయం 9 లోపల కడుపు నిండా ఆహారం తీసుకోవాలి. ఈ విధమైనటువంటి చర్యల ద్వారా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. విశేషించి క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం మీకు చాలా బాగా ఉపకరిస్తుంది. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. వృత్తి స్థానంలో జరిగే విషయాలన్నీ కూడా మీకు గౌరవాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. ఆ విధంగానే మీరు చేసేటువంటి పనులు ఇతరులకు కూడా మేలు చేసేవిగా ఉండడం వలన అది అభివృద్ధికారిగాను, వారికి కూడా సంతృప్తికరంగాను, మీకు ఆనందాన్ని ఇచ్చేదిగాను ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వాయిదా వేయకుండా సకాలంలో పనులను పూర్తి చేయాల్సిన ఆవశ్యకత కూడా చాలా ఉంది. ముఖ్యమైన విషయం అంటే మీరు ఆచరించేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఇతరులకు మేలనే భాగం ఉందా లేదా అనే దాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు కాస్త చీమలకు నూకలు వేయడం, పక్షులకు కాసిన గింజలు వేయడం, ఆవులకు కాస్త గడ్డి వేయడం మొదలైన చర్యలు మీకు గ్రహ సంబంధమైన గుణాలను పెంపొందించేవిగాను, అభివృద్ధినిచ్చేవిగాను రూపొందుతాయి. మీ యొక్క ఆరోగ్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటూ క్రీమచ్యుతానంత గోవింద మరువకూడదు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ మీరు పనిచేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. మీరు ఒక్కరే పనిచేస్తే ఒకరి శక్తే పనిచేస్తుంది. 10 మంది స్నేహితుల ద్వారా పనులు కనుక చేయించినట్లయితే అవి ఎక్కువ సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. మీరు చేసే కృషి కంటే 10 రెట్లు ఎక్కువ సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. అదేవిధంగా వృద్ధ సేవ కూడా మీకు చాలా బాగా ఉపకరిస్తుంది. అంటే వృద్ధులకు మీరు సేవ చేయడం ద్వారా సకాలంలో పనులను నెరవేర్చగలుగుతారు. వారి ఆశీస్సులతో మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ విషయాలని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. స్నేహ సంబంధాల కోసం, అలాగే బంధుమిత్రుల కోసం మీరు వెచ్చించేటువంటి శ్రమ, కాలము, ధనము అనేవి తాత్కాలికంగా ప్రయోజనాన్ని ఇవ్వకపోయినా దీర్ఘకాలికంగా ఈ ప్రయోజనాన్ని కాపాడడం విషయంలో అవి మీకు బాగా ఉపకరిస్తాయి. ధనుస్సు రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. ఇతరత్రా ప్రవర్తించే తీరు మీకు కష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు కాస్త చీమలకు నూకలు వేయడం,
పక్షులకు గింజలు వేయడం, ఆవులకు గడ్డి వేయడం మొదలైన చర్యల ద్వారా శని దోషాన్ని అధిగమించి సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. మీకు సహకారం బాగుంటుంది. దగ్గర ప్రయాణాలు అధికంగా చేస్తారు. సంతాన వర్గంలోని వారు సాధించే విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వృత్తి స్థానంలో అభివృద్ధి అధికంగా ఉంటుంది. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇస్తుంది. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఇదే మంత్రాన్ని జపించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. ఈ విషయాల్ని మనం గుర్తులో పెట్టుకుని ఆ మంత్రాన్ని జపించుకోవడానికి ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాలి. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం చాలా అవసరం. ఆ కాపాడుకోవడం సందర్భంలో మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని నష్టపోక తప్పదు. ఆరోగ్యపరంగా వృద్ధి కలగడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించడం తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పనులను పూర్తి చేయడం శ్రేయస్కరంగా ఉంటుంది. మీ యొక్క వృత్తి స్థానంలో గౌరవాన్ని పెంపొందించుకోవడానికి తగిన సమయం. అయితే అక్కడ మీ స్వప్రయోజనాల కోసం ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండడం వల్ల మాత్రమే ఆ గౌరవాన్ని మీరు పెంపొందించుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పనులను పూర్తి చేయడం కోసం శరవణ భవ అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ఆరోగ్య రక్షణ కోసం సకాలంలో పనులను పూర్తి చేయడం, అలాగే సకాలానికి ఆహారం తీసుకోవడం అనే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి. వృత్తి స్థానంలో పొందేటువంటి గౌరవానికి ఇంట్లో పొందేటువంటి గౌరవానికి తేడా ఉంది. అయితే ఇంట్లో పొందేటువంటి గౌరవాన్ని కూడా మీరు కాపాడుకోవాలి అంటే మీరు తక్కువగా మాట్లాడి ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని వినడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ గౌరవాన్ని మీరు పెంపొందించుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అనుకూలమైన వాతావరణంలో మీరు చేసేటువంటి పనులు ఉత్తమ ఫలితాలను ఇచ్చేవిగాను ఇతరులకు కూడా మేలు చేసేవిగాను ఉంటాయి. మకర రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో పట్టుదలతో వ్యవహరించి సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. కానీ ఇతరులతో వ్యవహరించేటప్పుడు మాట్లాడేటప్పుడు తొందరపాటు వల్ల కానీ లేదా ఎదురు అపార్థం చేసుకోవడం వల్ల కానీ కొన్ని వాక్ సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆ దృష్టికోణంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాహనాలకు సంబంధించి ఎక్కువ శ్రద్ధ చూపించాలి. స్వయంగా వాహనాలు నడపకుండా ఉండడం శ్రేష్టం. ఒకవేళ నడపవలసి వచ్చినా ఇతరులు నడిపే సమయంలో ప్రయాణం చేస్తున్నా ఆ ప్రయాణ సమయాలలో గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన వర్గానికి అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగాను అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. శత్రువులకు మీపై ఎంత కోపం ఉన్నా వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళని మీరే జయించగలుగుతారు. వారు చేసేటువంటి పనులే వాళ్ళకే ఇబ్బందిని కలిగించేవిగా తయారవుతాయి. తద్వారా మీ అభివృద్ధికి అవేమీ ఆటంకం కావన్నమాట. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. శ్రీ దుర్గాయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడము, క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడము ఆరోగ్య విషయంలో మీకు బాగా సహకరిస్తాయి. తండ్రి లేదా తత్సంబంధీకులైనటువంటి బంధువులతో మీ యొక్క అనుబంధాలు వృద్ధి చెందడంతో పాటుగా వాళ్ళ నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు మీ యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి. విశేషించి అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెడుతుంటాయి. ఇతరులకు దేనికైనా సొమ్ము ఇచ్చినట్లయితే అది అందుకు ఉపయోగపడకుండా మరొకందుకు వాడేసేటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. తద్వారా ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందులకు అవకాశాలు ఉన్నాయి. వాటిని అధిగమించే నిమిత్తమై సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడంతో పాటుగా 2-3 మార్గాలలో ధనాన్ని సమకూర్చుకుని పెట్టుకోవాలి. అంటే అది మన దగ్గరికి తీసుకురాకూడదు. తీసుకొస్తే ఖర్చు అయిపోతుంది. అందుకని 2-3 చోట్ల మిత్రులతో నాకు సొమ్ము అవసరమవుతుంది అని చెప్పి ఊరుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే, ఎంత అవసరమో అంత మాత్రమే తెచ్చుకుంటూ ఉండాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు. కుంభరాశి.
ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో స్వప్రయోజనాల కంటే ఇతరులకు మేలు చేసేటువంటి ప్రయోజనాలను సాధించేటువంటి పనులు ఎక్కువ శ్రద్ధతో చేస్తారు. అవి సత్ఫలితాలనే ఇస్తాయి. విశేషించి మీకు స్త్రీ జన సహకారం చాలా బాగుంటుంది. మీరు మాట్లాడే తీరు కూడా ఇతరులను ఆకట్టుకునేదిగాను, ప్రయోజనాత్మకంగాను, వారి యొక్క సహకారాన్ని స్వీకరించేదానికి తగినట్లుగాను ఉంటుంది. విశేషించి మీ యొక్క విద్యా విషయాలు అంటే కొత్త విషయాలు తెలుసుకోవడం అనేటువంటి అంశాలలో అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు నూతన విషయాలన్నింటినో స్వీకరించగలుగుతారు, గ్రహించగలుగుతారు. కానీ వాటిని స్థిరంగా మనసులో పెట్టుకోగలగడానికి, గుర్తుపెట్టుకోగలగడానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం మంచిది. అతి సామాన్యంగా కృషి చేస్తున్నటువంటి సందర్భాలలో అలసట వలన విసుగొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ విసుగు కోపంగా ఇతరులపై ప్రకటించడం అనేటువంటిది తొందరపాటు వల్ల జరిగే అవకాశం ఉంది. తద్వారా అది భవిష్యత్తులో నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఓర్పును పెంచుకోవడంతో పాటుగా ప్రాణాయామం, వ్యాయామం, ధ్యానం మొదలైనటువంటి చర్యల ద్వారా ఆ మనస్సుని నియంత్రించుకోవడం అనేటువంటిది సాధ్యపడుతుంది. విశేషించి స్నేహ సంబంధాల కోసం మీ స్వప్రయోజనాలను కొంతవరకు త్యాగం చేసైనా సరే స్నేహాలను కాపాడుకుంటూ ఉంటారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఉన్నా అవి సద్వినియోగమయ్యేవిగానే ఉంటాయి. అంటే మీకు ప్రయోజనాన్ని ఇచ్చేవిగానే ఉంటాయి. భవిష్యత్తులో అవి వాటి వల్ల లాభమే పొందుతారు. విశేషించి సంతాన వర్గానికి సంబంధించి ఆరోగ్య సమస్యలు కొన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని అధిగమించే నిమిత్తమై జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. ఆ అందిన సొమ్ము సద్వినియోగం కావడం విషయంలో ఎక్కువ జాగరూకతతో శ్రద్ధ చూపించాలి. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా రావాల్సిన సొమ్ము రావడానికి ఉపయోగపడుతుంది. విశేషించి ఆ వచ్చినటువంటి సొమ్ము సద్వినియోగం కావడానికి, దానివలన మనం ఎక్కడైతే ఆ సొమ్మును వెచ్చించామో ఆ వెచ్చించిన చోట సొమ్ము వెచ్చించిన దానికంటే ఎక్కువ ప్రయోజనం సిద్ధించడానికి కూడా ఆ సమయం బాగానే ఉంటుంది. అందువలన రావాల్సిన సొమ్మును సద్వినియోగం చేసుకోవటం మంచిది. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. మాట్లాడినందువలన అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది. తద్వారా పనులు చాలా సులభంగా నెరవేరుతుంటాయి. రావాల్సిన సహాయ సహకారాలన్నీ పూర్తిగా అందుతుంటాయి. ప్రభుత్వ సంబంధమైన అధికారుల నుంచి సహకారాలు అందుతాయి, రాజకీయ నాయకుల నుంచి సహకారాలు అందుతాయి, వ్యాపారస్తుల నుంచి కూడా సహకారాలు అందుతాయి. కానీ వాహనాలకు సంబంధించి ఎక్కువ శ్రద్ధ, జాగరూకత అవసరం. ముఖ్యంగా ప్రయాణ సమయంలో గౌతమ అనే నామాన్ని జపించుకోవడం ద్వారా గౌతమ 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 అని ప్రయాణము సఫలం కావడంతో పాటుగా చాలా సౌకర్యంగా కూడా నడిచిపోతుంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. వారు మీకు అపకారం చేయదలుచుకున్నా ఏమీ చేయలేరు. విశేషించి ఆ చేయలేరు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటూనే ప్రతిక్రియలకు కూడా చాలా స్పష్టంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రతిక్రియలను ఆచరించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏవైతే చేస్తూ ఉన్నారో వాటికి ప్రతిక్రియగా మీరు చేసేటువంటి క్రియల వల్ల మీ నైపుణ్యం పెరగడంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. స్నేహ సంబంధాలు బాగుంటాయి. కానీ ఆ స్నేహ సంబంధాల విషయంలో మీ స్వాతంత్ర్యం కాకుండా వారు చెప్పినట్టు మీరు వినాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ విధంగా వినడం ద్వారా మాత్రమే స్నేహ సంబంధాలను కాపాడుకోగలుగుతారు. అది మీ గౌరవాన్ని పెంచుతుంది, భవిష్యత్తులో అభివృద్ధిని కూడా కలుగజేస్తుంది. వృత్తి స్థానంలో పనులలో కొన్ని ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలస్యాలతో పాటు అపార్థాలకు కూడా అవకాశం ఉంది. ఆ రెండింటినీ జయించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం అనేటువంటిది తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలలో రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఆ అందినప్పటికీ కూడా దాన్ని గౌరవ నిమిత్తమై ఖర్చులు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. గౌరవ నిమిత్తమై ఖర్చులు చేయడం కాకుండా సేవాభావాన్ని మాత్రమే ప్రకటించాలండి. ఎందుకంటే మనం ధనం ద్వారా కనుక గౌరవాన్ని సంపాదించినట్లయితే అన్ని వేళలా ధనాన్ని ఆశించే వాళ్ళే మన చుట్టూ చేరుతారు.
అది శారీరకంగానే కాకుండా ఆర్థికంగా అది నష్టపరుస్తుంటుంది. అందుకని మనం చేయాల్సినటువంటి ప్రక్రియ ఎలా ఉండాలంటే ఇతరులకు సహాయ సహకారాలు చేసేటువంటి పరిస్థితులు అన్నింటిలోనూ కూడా భౌతికంగా శారీరకంగా సేవా రూపంలో చేయాలే తప్ప ఆర్థిక రంగంలో చేయడం మంచిది కాదు.